జూన్ 12, 21, 25, జూలై 4, 2024 ఈ 4 తారీఖుల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్న సందర్భంలో ఈ 4 తారీఖుల్లో 4 ట్యాంకర్లు పైకి వస్తే టీటీడీకి సంబంధించిన ల్యాబ్ పరీక్షించి ఇందులో నాణ్యత లోపం ఉంది అని చెప్పి వాళ్ళు రిజెక్ట్ చేసినారు. రిజెక్ట్ చేసినటువంటి 4 ట్యాంకర్లు వెనక్కి వెళ్ళిపోయి కాళహస్తి దగ్గర రాఘవేంద్ర క్రషర్ మిషన్ అని దగ్గర పెట్టుకొని ఒక 20 రోజుల తర్వాత మళ్ళీ జూలైలో అదే ట్యాంకర్లే లోపలికి వచ్చాయి. అయ్యే ట్యాంకర్లే టీటీడీ అనుమతించింది. ఎట్లా అనుమతించింది? నీవు కానీ, మీ డిప్యూటీ సీఎం కానీ, మీ మంత్రులు కానీ, ప్రభుత్వంలో మీ అధికారం కనబడిన మీరు ఓకే చెప్తేనే లోపలికి వచ్చింది. అంటే టీటీడీ ల్యాబ్ ఏమో రిజెక్ట్ చేసింది, టీడీపీ పార్టీ ఏమో వెల్కమ్ చెప్పింది. ఇప్పుడు నేరం ఎవరిది? నీది కాదా? మాటకొస్తే 320 రూపాయలు, మాటకొస్తే 320 రూపాయలకి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నావు. 300 రూపాయలకి నెయ్యి వస్తుంది అంటున్నావు. జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు 320 రూపాయలకు ఏ కంపెనీకి అయితే ఇచ్చినావో 2014 నుంచి 2019 వరకు అదే కంపెనీతో చంద్రబాబు నాయుడు నెయ్యిని సప్లై చేసుకొని 290 రూపాయలకు నెయ్యి కొన్నాడు. జగన్మోహన్ రెడ్డి 321 రూపాయలు కొంటే నెయ్యి కాదని చెప్పిన పెద్ద మనిషి నువ్వు 291 రూపాయలు కొన్నావే, ఇది నెయ్యి అనాలా ఏమనాలా? మరి మీరే పయ్యావుల కేశవం గారు వచ్చి మాట్లాడుతున్నారు. ఒక్క ఆవు లేదు, నెయ్యి ఏ విధంగా సప్లై చేస్తారని. బోలేబాబా సంస్థకు 2013 నుంచి నెయ్యి తోలుతా ఉంటే 2014లో క్వాలిఫై అవుతూ ఇది అన్ని పరీక్షల ద్వారా పరీక్ష చేసినాము, వీళ్ళు సప్లై చేసేదాని అర్హత ఉందని చెప్పి 2014లో సర్టిఫికేట్ ఇచ్చింది నీ ప్రభుత్వమే. 82,000 కేజీల నెయ్యిని ఒకే రోజు ఆర్డర్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే 2014-19. మళ్ళీ ఇంకొక మాట మాట్లాడుతున్నాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ టెండర్ల ప్రక్రియలో కఠినతరాన్ని సడలించినారు అని చెప్పి 2019 మేము చేసినాం, 2019 జనవరిలో చాలా స్ట్రిక్ట్గా చేసినాం అంటున్నారు. 2014 నుంచి 2019 ఏప్రిల్ మే వరకు మీరు ఉండారు. 2014 నుంచి 19 జనవరి వరకు కఠినతరం లేదంట. టెండర్ల ప్రక్రియ సులభతరం అంట. 2019 జనవరిలో కఠినతరం చేసినారంట. 2019 జనవరిలో కఠినతరం చేసినారంటే 2014 నుంచి 19 వరకు సులభతరమే. జగన్మోహన్ రెడ్డి 19లో వచ్చిన తర్వాత కూడా టెండర్ల ప్రక్రియలో పొరపాటు చేయలే. నాణ్యతా ప్రమాణాలకు ప్రాధాన్యత ఇచ్చినాడు. నెయ్యి నాణ్యతకు గ్యారెంటీ తీసుకున్నాడు. ఎక్కడా పొరపాటు చేయలే. చేసి నివేదిక ఇచ్చి జంతువులకు కలసలేదు అనింది. అది కరెక్ట్ కాదంట. ఈ రాష్ట్రంలో ఉండే పోలీసు అధికారులే షిఫ్టులో 2 ఉన్నారు. ఈ రాష్ట్ర పోలీసులు షిఫ్టులో 2 అధికారులు ఉంటే, నీ ప్రభుత్వంలో పోలీసు అధికారులు ఉంటే వాళ్ళు చెప్పింది కరెక్ట్ కాదంట. ఎన్డీడీబీ ల్యాబు, ఎన్డీఆర్ఐ ల్యాబు, గుజరాత్ హర్యానాకు సంబంధించిన ల్యాబులు రిపోర్ట్ ఇస్తే ఆ ల్యాబు రిపోర్ట్లు కరెక్ట్ కాదంట. మేధావులు చెప్తే కరెక్ట్ కాదంట. భక్తులు చెప్తే కరెక్ట్ కాదంట. మరి ఎవరు చెప్తే కరెక్టు? సిబిఐ చెప్తే అబద్ధమంట, సిబిఐ చెప్తే నిజమంట. సుప్రీంకోర్టు ఆదేశం లెక్కలేదంట. నారావారి మాట అంతే ఆజ్ఞ. అంటే ఫైనల్గా నీ ఉద్దేశం ఏంటంటే జంతువుల కొవ్వు కలిసింది అనాలా. మళ్ళీ ఏకసభ్య కమిషను. దేనికి ఏకసభ్య కమిషను? సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ దర్యాప్తు చేసి నివేదిక ఇస్తే ఆ దర్యాప్తు నివేదిక కాదని చెప్పి ఏకసభ్య కమిషన్ ఆంధ్రప్రదేశ్ పోలీసులతో నువ్వు మళ్ళా విచారణ చేయిస్తే ఇది ఏమన్నా అర్థం ఉండే మాటేనా? నీ ఎవ్వరికైనా మనిషికి అనేది అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చెయ్యి అని అంటారు మా వాళ్ళు కూడా. నేను అడగను నిన్ను. కారణం ఎందుకంటే అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయాలంటే ఆత్మ ఉండాలా. మనకు ఆత్మే లేకపోతే ఇంకా అంతరాత్మ ఏం చూస్తావు స్వామి? నీకు ఆత్మే లేదు. నీకు ఆత్మే లేకుండా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం ఎట్లా చేస్తావు? ఒకవేళ నేను చెప్పింది అబద్ధం అనుకుంటే నీకు చక్కటి ఉదాహరణ చెప్తా. వానమ్మ ప్రపంచంలో ఎవరైనా సరే పెరుగు అమ్మాలంటే పాలు ఉండాలా. పెరుగు అమ్మాలంటే పాలు ఉండాలా. నీ హెరిటేజ్ కంపెనీలో పాలే లేకుండా పెరుగు అమ్మినావు నువ్వు. పాలే లేకుండా పెరుగు అమ్మినావు నువ్వు. ల్యాబ్ రిపోర్టు చేసి నీకు ₹1,00,000 జరిమానా ఇచ్చినారు. నీ హెరిటేజ్ కంపెనీకి ఏమని? నాణ్యతా ప్రమాణాలు పూర్తిగా లోపించినాయి, ఇది పెరిగే కాదు అని చెప్పి జరిమానా వేచే ₹1,00,000 జరిమానా కట్టినావు. మరి జరిమానా కట్టామంటే అర్థమేమని? జరిమానా కట్టామంటే అర్థమేమని? తప్పు చేసినానని చెప్పి ఒప్పుకోవడం. నీ హెరిటేజ్ కంపెనీలో పాలు లేకుండా పెరుగు అమ్మినావు. పాలు లేకుండా పెరుగు అమ్మిన నా కొడుకు ఈ భూమండలంలో నువ్వు తప్ప ఎవరు ఉండరు. ఈ భూమండలంలో ఎవరు ఉండరు, ఈ రాష్ట్రంలో కాదు. ఆ దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి శిక్ష విధించినాడు. వీడికి లెక్క సరిపోయింది, అకౌంట్ క్లియర్. ఇది ఇంక చివరిగా నీకుండే పరిస్థితి. నేనైతే నమ్ముతానా, మీ ముగ్గట్లో ఎవరికైతే తప్పదు, నోరు పడిపోక తప్పదు. ఆ వెంకటేశ్వర స్వామి నీకు పనిష్మెంట్ విధిస్తాడు. రోజు రోజు గడ్డు పరిస్థితి ఉంటుంది. రోజు రోజు మానసికంగా దిగులు పడే రోజు ఉంటుంది. అవమానాలు, చీత్కారాలు, ఘోరమైన ఓటములు, పరాభవాలు, అనారోగ్యం ఒక్కటి కాదు. వీటితో నీ జీవితం అంతా చరమాంక దశ. గడచకపోతే చూసుకో, రాసి పెట్టుకో.
ఇది ఖచ్చితంగా ప్రజలిచ్చే తీర్పు ఉంటుంది, ఏడుకొండల వాడిచ్చే తీర్పు ఉంటుంది. ఎందుకంటే నువ్వు అంతటి ఘోరమైనటువంటి అపచారానికే నువ్వు పాల్పడ్డావు.